హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన వాణి మేడం పామూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మకి చావు అనేదే లేదు అని ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. సో, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ గూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. సో, మాస్టర్స్ మీ అందరికీ తెలిసిందే. నేను పామూరులో ఉంటా. సో, నేను 2007లో వచ్చాను మాస్టర్స్ పిఎస్ఎస్ఎం సొసైటీలోకి. సో, అంతకుముందు ఓం శాంతి, తర్వాత హ్మ్, బాబా ఒక పారాయణం చేస్తూ అలా ఈ ఆధ్యాత్మికలో నేను ఎప్పుడైతే ఇవన్నీ గూడా తెలుసుకోవాలని తపన. అంటే ఏంటి? మనం ఏంటి? ఎందుకొస్తున్నాం? ఎందుకు ఇయన్నీ కష్టాలు పడాలి? ఏంటి ఇదంతా అనేసి. సో, మన సమాజంలో చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో, ఏంటి ఇదంతా? ఇదంతా ఎందుకు అనుభవించాలి ప్రతి ఒక్కరు అనే ఒక ఇది నాకుండేది. సో, అందుకే మరి ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో, ఓహ్! మనం ఆత్మ. సో, మనం ఎవరు అంటే ఆత్మ పదార్థము. సో, ఎప్పుడైతే మనము ఇక్కడ ఈ భూలోకంకి మనం ప్రతిదీ ఈ ఆత్మ య దీనికి ఎంతో అనంతమైన జ్ఞానం ఉంది. దీనికి అనంతమైన శక్తులుంది. సో, మనం గురించి మనము ఈ ఆత్మ గురించి ఆ ఒక అనుభూతిని, ఆ అనుభవాల్ని పొందడానికి ఈ భూమి మీదకి వస్తాము. సో, ఎప్పుడైతే ఈ ఆత్మ ఇక్కడ ఈ భూమి మీదకి మరి ఒక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తది. అక్కడ శరీరం తయారు చేసుకొని, చక్కగా ఈ భూలోకానికొచ్చి, మరి ఇక్కడ ఆ పాఠాలన్నీ నేర్చుకుంటుంటది. ఎన్నో జన్మలెత్తి, ఎన్నో కర్మ సిద్ధాంతాల గురించి గాని, ఆ కర్మ పాఠాల గురించి గాని, మరి తను ఒక్కొక్క పరిస్థితి నుంచి ఒక్కొక్క అనుభవం అనేది పొందుతూ ఉంటది. ఈ ఒక ఆత్మ ఎన్నో అనుభూతుల్ని పొందుతూ ఉంటది. సో, ఆ అనుభూతుల కోసం, ఆ అనుభవాల కోసం పాఠాలని నేర్చుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, తన గురించి తను తెలుసుకోవడానికి ఈ భూలోకంకి వస్తుంటది అనేది నాకు ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, అప్పుడు నాకర్థమైంది మాస్టర్స్. సో, అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ఎప్పుడైతే నాకు నాకు తెలియలేదనుకో, ఎప్పుడు చూసినా బాధ, దుఃఖం. ఎందుకిలా? 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 అని. ఎందుకంటే అవును, ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. సో, ఎందుకబ్బా ఎంత మంచిగున్నా, ఏం జేసినా ఎందుకిలా అవుతుంది? ఏంటి బాధ? సరే, నేను నాకేమి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలేమి లేవు. ఎందుకంటే మా మా అమ్మ అన్నీ చూసుకునేది. 10థ్ వరకు మా మమ్మీనే అంతా స్నానం జేపిచ్చడం గాని, రెడీ జేయడం గాని, అసలు కిచెన్‌లోకి నేనసలు పోయేదనే గాదు. అంతా గూడా మా అమ్మ తీసుకొచ్చేది. హ్యాపీగా నేను స్కూలుకెళ్ళేదాన్ని, హ్యాపీగా మా ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. హ్యాపీగా ఆడుకుంటా ఎప్పుడు గూడా చదువు మీద గూడా నాకేం అంత ఇంట్రెస్ట్ ఉండేది గాదు. నాకు పాసయితే చాలు అని పాస్ మార్క్ వరకే చదవడం అంతే. ఇంగ అంతకన్నా నేను చదవననమాట. చాలు, హ్యాపీగా నేను పాసయిపోతే చాలులే, ఫెయిలయితే బావుండదు గదా! అనే ఉద్దేశ్యంతో చదువుకునేదాన్ననమాట. సో, అలా చదువుకొని నేను పాసయిపోయేదాన్ని. బాగా ఒక 1 వీక్ బిఫోరే చదివేదాన్ని. హోల్ ఇయర్ చదవను. ఓన్లీ 1 వీక్ ముందు బాగా ఒక 30, 40 క్వెషన్స్ చదువుతా. మెయిన్ ఏమో అనిపిస్తదట, ఈ క్వెషన్స్ చదివితే సరిపోతదేమోలే, ఈ లెసన్స్ చదివితే సాలులే అని చెప్పి ఆ లెసన్స్ చదువుతా. అది వచ్చిందా అది రాసేస్తా. మిగతాది ఏదేదో రాసేసి అలా పాస్ అవ్వడం మాత్రం అయిపోతూ ఉన్నాననమాట. సో, మరి మిగతాదప్పుడంతా ఫ్రెండ్స్ తోటి బాగా ఆడుకోవడము, వాళ్ళందరితో ఎప్పుడు గూడా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉండేదాన్ననమాట. సో, మా ఏరియాలో ఎవ్వరున్నా గూడా కొత్తోళ్ళొస్తే తెలియకుండా ఉండదు నాకు. ఎమ్మటే వెళ్లి మీరెవరు? ఎక్కడి నుంచొచ్చారు? ఏంటి? ఫారినర్స్ గూడా ఉండేవాళ్ళు. నేను పుట్టింది, పెరిగింది బెంగుళూరులో. చదువుకునింది గూడా అక్కడ ఇంగ్లీష్ మీడియం.
సో, నాకు ఫారినర్స్ గాని అందరూ అక్కడ ఒక కొత్త వేరే వేరే ఒక హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళందరూ వచ్చారు. మలయాళం వాళ్ళు. సో అందరూ ఉండేవాళ్ళు మా ఏరియాలో. సో అందరితో పరిచయం. వాళ్ళతో మాట్లాడడం, కలిసిపోవడము, హ్యాపీగా ఏదైనా ఉంటే వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో నేను తినడం. సో అంతా వాళ్ళు కలిసిపోయేవాళ్ళనమాట. సో చిన్న పిల్లలు ఎక్కడైనా కనిపించారనుకో, ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఆ పాపని ఎత్తుకోవడం, తినిపించడం, నిద్రపించడము, ఇంకా బేబీతో ఆడుకోవడము, ఇంకా అలా ఉండేది నాది చిన్నప్పటి నుంచి గూడా. కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ జీవితం చూసినప్పుడు, వాళ్ళు కష్టాలు పడినప్పుడు చాలా దుఃఖం వేసేది నాకి. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మని కోల్పోవడం, అప్పుడు వాళ్ళు వర్క్ జేయడం. ఎందుకబ్బా ఇట్టా పాపం వీళ్ళు చాలా మంచోళ్ళుగా, ఎందుకంటే నేను చూస్తా గదా! రోజు వాళ్ళ ఇళ్ళకెళ్తా గదా! సరే, సరే. ఏస్తాను. సో, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళందరి ఇంటికి వెళ్లి చూస్తుంటా. అంటే అందరు క్లోజ్ నాకి. కాబట్టి వాళ్ళ జీవితం అంతా చూసినప్పుడు, అరే! ఏందబ్బా వీళ్ళకి ఇన్ని కష్టాలేంటి? ఏంది వీళ్ళెందుకు అనుభవించాలి ఇన్ని బాధలు? ఎందుకిట్టా? ఏ అని ఒక నాకు బాధేసేది. మా ఫ్రెండ్స్ వాళ్ళ కష్టాలు, బాధలు చూసినప్పుడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అన్నమాట. సో, రాత్రొచ్చి నాకు నిద్ర పట్టేది గాదు. ఇవన్నీ ఆలోచించి ఎందుకిట్టా ఒక్కొక్కరు జీవితం ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? ఇన్ని కష్టాలేంటి అనేసి. సో, అలా నాకు ఇంకా అదే చింతన అయిపోయేదనమాట. సో, టీవీలో, న్యూస్‌లో ఏదైనా చూసాననుకో, చిన్న పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఈ అత్యాచారం చేసినప్పుడు, ఆడపిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు పాపం. అలా చూసినప్పుడు ఇంకా రోజంతా ఏడ్చేదాన్ని నేను. విలవిల నా గుండె అసలు ఆ హృదయము అసలు వేదన, బాధ అసలు పిండేసేది. నాకర్థమయ్యేది గాదు. ఏంది సమాజం ఏందబ్బా ఇట్టుందా? ఏంది మనుషులందరూ ఇంత ఘోరంగా ఉన్నారా? ఏంటసలు ఎందుకలా చంపడం? ఎందుకంత హింస? దానివల్ల ఏమొస్తది వీళ్ళకి అలా హింసిస్తే? అని, ఎందుకు భగవంతుడు లేడా? ఎవరు లేరా? ఏంది చూడడం లేదా ఈ అన్యాయము? అని ప్రశ్నించేదాన్ననమాట. ఏంది దేవుడంటారు పైనుంచి అంతా జూస్తున్నాడంటాడు. ఏది గూడా దేవుడి ఆజ్ఞ లేకుండా చీమ కుట్టదంటారు. మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, మరి ఎందుకు కాపాడడం లేదు? ఎందుకు దేవుడికి కనిపించటం లేదా? చిన్న పిల్లలు వాళ్ళు ఏం అన్యాయం జేశారు వాళ్ళంతా? ఏం పాపం జేశారని వాళ్ళందరూ అనుభవించాలా ఆ బాధలు? ఎందుకు? ఏమి? అని జెప్పి నేను లోపల లోపల అడిగేదాన్ననమాట. ఏంది? ఎందుకిదంతా అసలు? దేనికోసం ఇదంతా? మరి నువ్వే పుట్టించినావంటున్నావు. పుట్టించినప్పుడు ఎందుకీ కర్మలు? ఎందుకు అనుభవించాలి మేము అనేసి. సో, అలా నిజంగా నాకసలు చానా టీవీ న్యూస్ చూసినా, వేరే వాళ్ళది విన్నా గూడా ఇంకా అసలు 3, 4 రోజులు ఇంకా వేదన మాస్టర్స్ నాకి. సో, తెలుసుకోవాలి ఏందిది? ఇలా ఎందుకు బాధపడాలి అనేసి. సో, మా మా అమ్మ, నాన్న మాత్రం నాకు ఏ కష్టం లేకుండా అన్నీ నాకు చూ చూసుకునేవాళ్ళు. ఇంక పెళ్లయినాక గూడా నాకు ఏ ఒక్క సమస్య లేదు. మా అత్త చూసుకుంది. సో, మా హస్బెండ్ నేనసలు కాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఎండకి పోతా నేను బయటికి. అయ్యో! ఎండ పడలేదే నా మీద, మళ్ళా విటమిన్ డి లోపిస్తదేమో అని జెప్పేసి హ్మ్, సూర్యుడి కోసం నేను బయటికొస్తా గానీ, వాకిలి నుంచి అసలు బయటికి రావాల్సిన అవసరమే లేదు. అంతా మా హస్బెండ్ అన్నీ తీసుకొచ్చేస్తారు. ఓన్లీ ఇంట్లో ఉండి పని జేసుకోవడమే అంతే నేను. సో, మా ఆయన గూడా ఎక్కువ కష్టపడగాకు హ్యాపీగా జేసుకొని నీకు నిద్రొస్తే నిద్రపో హ్యాపీగా అని చెప్పేస్తారనమాట. ఈ క్లాసులు గాని మా సార్‌కి ఇష్టం ఉండదు బయటికి పోవడం అంతా. ఎందుకంత కష్టం నీకు? ఏమొద్దు నువ్వు హ్యాపీగా పనుకో, హ్యాపీగా నువ్వు టీవీ జూసుకో, సినిమా జూసుకో, నువ్వు హ్యాపీ ఎందుకు నీకీ కష్టం? అంటే అంత చూసుకుంటారనమాట వాళ్ళందరూ కూడా. మా నా నా సో, అందుకని నా విషయంలో నాకేమి ఇది లేదు. కానీ చుట్టూ సమాజం జూసినప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళు పడే బాధను జూసినప్పుడు నాకు ప్రశ్న ఉదయించేది. ఎందుకు ఇదంతా? ఏమి? ఎందుకలా? ఏమి? అనే ఒక ప్రశ్న ఉండేది. సో, తెలుసుకోవాలనే తపన ఉండేది నాకి. సో, ఎందుకు అనేసి. సో, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రం చానా వాంతులకి చానా నరకం అనుభవించా. 9 నెలలు 9 యుగాల్లాగా అయిపోయేసింది. తినడానికి అస్సలు తినలేకపోయేదాన్ని. నీళ్ళు తాగినా వాంతి. ఏది తిన్నా 9 నెలలు అసలు తినలేకపోయినా నేను. ఫుడ్డే తీసుకోలేకపోతున్నా. అబ్బా! అప్పుడు కనిపించింది నాకు నరకము. ఎందుకంటే అంతకుముందు బాగా ఇంకా బాగుండేదాన్ని. అబ్బా! అసలు నిజంగా శారీరకంగా నరకం అనేది చూసా నేను నిజంగా అసలు.
ఆ 9 నెలలు ఎప్పుడైపోతదో, ఎప్పుడైపోతదో అని ఒక్కొక్క రోజు ఆ ఫుడ్ లేక అల్లాడిపోతా ఉండేదాన్ని. అయ్యో! బేబీకెట్టా అని భయపడిపోయేదాన్ని. ఏంది? ఎలా జేయాలా? ఏంటసలిది అనేసి. అప్పుడు నేను బయటికొచ్చి ఇంకా ఏం జేయాలో తెలీదు. వాటర్ తీసుకున్న వాంతే. ఎంత 9 నెలలు బేబీ బయటికొచ్చేంత వరకు వామిటింగ్సే. రైస్ తినడానికి లేదసలు. ఏం తినడానికి లేదు. ఇంకా మా అమ్మోళ్ళు "అయ్యో! బిడ్డ ఎట్ట పెరుగుతది? నువ్వేంది? ఏమి తినకుంటే ఎట్టా?" అనేసి ఆ రాగి సరి అది నీళ్ళలాగా అదే తాగేదాన్ని 9 నెలలు అదే. ఇంగ ఆ సంగటి బాగా లిక్విడ్ లాగా చేసి తాగితే ఇంక అది ఈజీగుంటది కక్కడానికి. సో, తీసుకోవడం, కక్కడం ఇదే సరిపోయిందనమాట నాకు. అప్పుడు ఇంక బాధ ఎట్ట కడుపులో. బాధ, మంట. సో, ఇలా ఉంటే బేబీ ఎలా పుడతది? ఏమి అని జెప్పి బయటకొచ్చి ఆకాశం వైపు ఇంకా ఇంట్లో ఉంటే స్మెల్‌కి అవ్వదు నాకి. అప్పుడు ఆకాశం వైపున చూడు నాకు తెలీదు ఏమి అనేది కర్మ ఏం జేసుకున్నానో నాకు తెలీదు. ఏంది ఇది అసలు? ఇంత బాధ, ఇంత నరకం ఏంటి అసలు నేను ఆస్వాదించలేకపోతున్నా. ఏంది? అప్పుడు ఆకాశం వైపు చూడు నాకు తెలీదు ఏమని. మీరుండ్రో లేదో నాకు తెలీదు మరి. తల్లిదండ్రులుగా నేను భావిస్తా ఉన్నా. ప్లీజ్ నాకు హ్యాపీగుండాలి. నా బిడ్డ బాగుండాల. ఆహారం తీసుకోలేకపోతున్నా. కాబట్టి నా బిడ్డ బాగుంటే చాలు నాకి. ఇంకేం వద్దు నాకి. సో, అనేసి ఆకాశం వైపు చూస్తే ఇంక పైనే ఉండేదాన్ని ఎప్పుడు. బయటికెళ్ళిపోయి ఇంక పైనే ఉండేదాన్ని. మన రాత్రులంతా గూడా మా నాన్న దగ్గర పనుకొని ఆకాశం వైపు చూస్తూ, ఆ చంద్రుడిని జూస్తూ, అన్నీ జూస్తూ, మా నాన్నని కథలన్నీ అడుగుతూ, అలా నాకి తెలీదు. ఈ ఒక పౌర్ణమి గాని, ఎనర్జీస్ గాని ఏమీ తెలీదు నాకసలు అప్పుడు. ఇంగ ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలన్నీ చూస్తూ తెలియకుండానే చాలా ప్రశాంతంగా అనిపిచ్చేది. ఇంగ అక్కడే పైనే నిద్రబోయేదాన్ని. ఇంకా మా అమ్మ ఒక 12 అవుతుంది, 1 అయితుంది కిందికి రా అంటే అప్పుడు కిందికి బోయేదాన్ని. సో, తెలియకుండా 9 నెలలు అలా మళ్ళా మా ఊరికొచ్చినా గూడా బయట హ్యాపీగా బయటొచ్చి ఆ ఒక నేచర్‌లోనే ఆకాశం వైపంతా చూస్తూ అలా ప్రశాంతంగా ఉండేది. సో, అలా ఇంకా వేరే వాళ్ళు నాకన్నా ముందు ప్రెగ్నెన్సీ అయ్యేవాళ్ళు ఒకావిడకేమో బేబీ పుట్టింది గానీ చేతులు వేళ్ళు లేవు. ఒక ఆవిడకి బేబీ పుట్టింది. హ్మ్. 7 నెలలు నిండి తలకి ఆ బేబీ చానా ఇంతే చిన్నగుండి చానాగా సేవ్ జేయడానికి చానా నానా కష్టాలు పడ్డారు. ఇంకొక బేబీ పుట్టింది కానీ, ఆ బేబీకేమంటే ఇది బాత్రూమ్ వచ్చే దారి ఉంటది గదా! అది మూసుకుపోయిందనమాట. మళ్ళా వాళ్ళకి ఆపరేషన్ జేయాల్సొచ్చింది. అవన్నీ ఇనేతలకి ఇంగెలా నెక్స్ట్ నాదనమాట ఇంకా. డెలివరీ. ఇంకా నాకేం అర్థమే గాల. భగవంతుడు వాళ్ళందరూ వాంతి లేదు, వామిటింగ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు బాగా తిని హ్యాపీగా బాగుండి గూడా ఇలా పరిస్థితులొచ్చినియి. నాకసలు ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇంగ నా పరిస్థితి అయ్యో! బిడ్డ ఎట్ట పుడతదో ఏమో దేవుడా! ఏం జేయాలా? ఏమని ఒక్కటే టెన్షన్ అయిపోయేసింది నాకు. ఏంది ఇది అనేసి. ఇంగ అందుకని ఇంక ఏమో ఇంక నాకు తెలీదు అని జెప్పేసి వదిలేసి నేచర్‌కే వదిలేసి ఇంగ సరే ఆమె నా బేబీ ఎప్పుడైతే జన్మనిచ్చిందో అసలు ఎంత బాగునిందో అసలు. ఎంత అసలు వైట్‌గా గాని, ఎంత బాగా అందంగా అసలు ఎంత బావునిందో మా అమ్మ అందరూ చెప్పిండ్రు. "అబ్బా! పోనీలే నువ్వు తినకపోయినా, నువ్వు ఇది చేయకపోయినా బేబీ బ్రహ్మాండంగా దేవుడి వల్ల బేబీ చాలా బాగుంది. అన్ని రకాలుగా ముందు కాళ్ళు, చేతులు అన్నీ చూసుకొని అబ్బా! అన్నీ ఏ ఇది లేకుండా బాగా పుట్టింది బేబీ చాలు" అనేసి ఒక హ్యాపీనెస్ వచ్చిందన్నమాట ఆ బేబీని చూసేసరికి. సో, అలా మ సో, మనం ఒక్కొక్క పరిస్థితులు ఒక ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటది మనకి. ఒక్కొక్కసారి బాగున్నామనిపిస్తది. సో, ఆ సిట్యుయేషన్ బట్టి మనము ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, ఏందిరా ఈ కర్మ! ఏంది ఈ నరకం నాకు అనిపిస్తది. తర్వాత ఎప్పుడైతే మళ్ళా ద ద తర్వాత సిట్యుయేషన్ ఎప్పుడైతే అబ్బా! ఎంత హ్యాపీగుందో, ఎంత ఇది ఉందో అని జెప్పి మళ్ళా అనుకుంటాం. మళ్ళా ఇంకొక కష్టమొచ్చిందనుకోండి, మళ్ళా ఏంది అలా మన జీవితంలో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క పాఠం నేర్పిస్తదన్నమాట మనకి. దాని నుంచి ఒక అనుభవం అనేది తీసుకుంటాం మనం. సో, ఆ అనుభవం కోసమే వస్తామన్నమాట ఇక్కడ. సో, అది ధ్యానంలోకొచ్చినాక అర్థమైంది. అంతకుముందు అబ్బా! ఏందిరా ఇది? ఏందిది? అనేసి. సో, అలా నాకు శారీరకంగా బాగా ఇబ్బందులు పడినా నేను. ఎందుకంటే ఇంక నేను పుట్టింది బెంగుళూరు.
ఇక్కడ ఆంధ్రాకొస్తే ఇక్కడ ఎండలెక్కువ. అక్కడ వాతావరణం మాకు చాలా బావుంటది. వర్షం పడతా చల్లగా. అసలు మాకు చెమట అనేది ఉండదు. సెగ అనేది ఉండదు. కానీ ఇక్కడొచ్చేసరికి వాతావరణంకి నాకు అడ్జస్ట్ అవ్వడం చానా కష్టమైంది. కాబట్టి నాకు శారీరకంగా చానా ఇబ్బందులు వచ్చేది. చానా ప్రాబ్లమ్ వచ్చేది నాకు. శారీరకంగా అవ్వడం చానా ఇబ్బంది పడ్డా నేను. ఊర్లో గాని, పామూరులో ఇక్కడ ఎందుకంటే సాల్ట్ వాటర్ మాకి. స్నానం చేసినా స్నానం చేసినట్టు ఉండదు. అసలు సాల్ట్ అన్నమాట అసలు. పాత్రలు గూడా అంతే అంత తెల్లగా అయిపోతది. సో, దానివల్ల చానా నాకసలు ఎప్పుడు గూడా బాడీలా ఏదో తెలియని ఎప్పుడు ఆరాటన, ఒకలాగా కడుపులో బాధ, మళ్ళా మనకి టాయిలెట్ బోవాలంటే చానా కష్టము. అట్టా ఎప్పుడు జూసినా శారీరకంగా ఇబ్బందులు పడతానే ఉన్నా ఇక్కడ నేను. అడ్జస్ట్ కాలేకపోతున్నా నేను. ఈ ఒక వాతావరణంకి, ఈ క్లైమేట్‌కి, ఆ వాటర్‌కి, ఆ వెదర్‌కి అస్సలుగా అవ్వడంలే. సంవత్సరాలు అవుతుందేనే గానీ నేను నాకేదో ఒక అనారోగ్యం రావడం, ఇది రావడం, అది రావడం ఏ ఆహ్, ఎన్నో రకాలుగా. కానీ ఇంక ఈయనకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడే ఉండాలి తప్పదు. సో, కాబట్టి నాకు ఏంది కర్మ అనిపిచ్చేది. ఏంది శారీరకంగా బాధ. సరే ఒక్క రోజైనా హ్యాపీగా ఫీల్ అవుదాము అంటే, ఈ ఎండలకి, దీనికి, ఈ వాటర్‌కి అసలు నాకవ్వడం లేదే. ఏందిది అని చెప్పేసి నాకు బాధేసేది. అయ్యో! ఎందుకబ్బా పెళ్లి చేసుకొని ఆంధ్రాకొచ్చినా నేను అని నాకబ్బా ఆడుండింటే ఎంత హ్యాపీగుండేదో నాకు ఆ వాతావరణము. ఈడేందిది? ఎప్పుడు మళ్ళా నేను పోతా బెంగుళూరుకి? ఎప్పుడు ఆడ సెటిల్ అయితా? ఇదే ఆలోచన ఉండేది నాకు. సో, ఇలా రకరకాలుగా అలా సతమతమయ్యేదాన్ని చూడండి దీనికే. సో, ఎప్పుడైతే నేను ఈ ఒక ధ్యానంలోకొచ్చినానో 2007 ధ్యానంలోకొచ్చి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నాకు వాతావరణంలో ఎండలుంటే నాకు చల్లగా అనిపిచ్చేది. చూడండి ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకి ఏంది నేనసలు హిమాలయలో ఉన్నానా ఏందని నాకర్థం గాదు. అసలర్థమయ్యేది గాదు. మా ఇంట్లోకొచ్చినోళ్ళు గూడా "మీ ఇంట్లో ఏసీ ఉండేదా?" అని అడిగేవాళ్ళు. ఏసీ ఏం లేదంటే, "ఏంది మరి మీ ఇల్లు ఇంత చల్లగా ఉందే" అనేవాళ్ళు. అంటే నాకు తెలిసేది గాదు. వాతావరణంకి నాకు చాలా డిఫరెన్స్‌గా ఉంది. వాళ్ళు ఎండలన్నా నేను దుప్పటి కప్పుకునేదాన్ని. వీళ్ళనేవాళ్ళు "ఏంది సెగ పుడతా ఉంటే నువ్వు దుప్పటెందుకు కప్పుకుంటున్నావు?" లోపల చలి పుట్టేది నాకి. సో, నాకు అపోజిట్ అంటే చలికాలంలో ఏమో నాకు సెగ పుట్టేది. సో, వాతావరణం ధ్యానం చేసే కొద్దీ రకరకాలుగా నాకు శరీరంలో డిఫరెంట్‌గా అనిపిచ్చేది. అప్పుడు నాకు ఆహ్, బ వెదర్ నాకేమి అడ్డంకం అప్పుడు ఎండ, సెగ నాకిది సెట్ అవ్వడం లేదు, నాకిదవ్వడం లేదనేది అసలు లేదు మాస్టర్. సో, అంత డిఫరెన్స్ వచ్చిందనమాట. ధ్యాన సాధన చేసి అవగాహన పెరిగింది. అండర్‌స్టాండ్ పెరిగింది. సో, ఏదైనా సరే మనము ఇక్కడ ప్రతిదీ ఒక ఛాలెంజ్‌గా ఎదుర్కోవడానికి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని వచ్చాము అనే విషయం అర్థం అయింది మాస్టర్స్. అందుకే ఇక్కడ మనం ఆత్మ పదార్థం. సో, ఈ శరీరము, మనసు, బుద్ధి ఇది ప్రకృతి పదార్థం అన్నమాట. సో, మనము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మనము శరీరం గాదు, మన మనసు గాదు, మనం బుద్ధి గాదు, మన ఆత్మ అనే విషయం నాకెప్పుడైతే అనుభవం ద్వారా తెలిసిందో, అప్పుడు నేను ధైర్యంగా ప్రతిదీ అంతకుముందు బాధ, విలవిల ఏడవడం, అయ్యో! ఎప్పుడు పోవాలా? ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయితదో? ఇది ఏంది గోల? అని చెప్పేసి ఎప్పుడు ఆలోచనలో మునిగిపోయి ఉండేది నేను. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, ఏంది వాతావరణం గూడా నేను సహించలేకపోతున్నానా? ప్రపంచంలో పాపం ఎంతమంది మన చుట్టూ ఉన్నోళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడతాండ్రు. ఎన్నెన్ని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి నేను ఓన్లీ ఈ వాతావరణంకి, ఓన్లీ దీనికే ఇలా ఇదవుతున్నానంటే, ఇంక ఏంది అనే ప్రశ్న నాకే వచ్చేది. నాదేం పెద్ద సమస్య ఏం గాదసలు నాది. ఓన్లీ దీనికే ఇంత నేను అల్లాడిపోతున్నానా ఏంది అనేది నాకనిపిచ్చేది. ఎవరైనా చిన్న అవమానించినా గూడా తట్టుకోలేకపోయేదాన్ని. ఏదైనా అన్నా గూడా ఇంక ఎందుకన్నారు? అని ఫీల్ అయిపోయేదాన్ని.
సో, నేనప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేశానో, ఎప్పుడైతే ఇదంతా మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ప్రతి పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకుంటాం, అవగాహన చేసుకుంటాం, మన గురించి మనం తెలుసుకోవడానికి ఏంటి, ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఆహ్, ఎంత జ్ఞానం ఉంది, ఏంటి అనేది తెలుసుకోవడానికే ఇక్కడ మనం ఈ పరిస్థితులన్నీ గూడా మనకొస్తూ ఉంటదనే విషయం నాకర్థమైంది మాస్టర్స్. అందుకని ఇక్కడ ఆత్మకి చావు అనేది లేదని తెలుసు మనకి. అది ఎప్పుడు గూడా పుట్టడము, మరణం అనేది ఆత్మకు లేదు మాస్టర్స్. శరీరమే అది జన్మ తీసుకుంటది. దానికి మరణం అనేది ఉంది. అంతే. అది పుడతది, అది చచ్చిపోతది అంతే. మనము జన్మలు జన్మలు వస్తానే ఉంటాం. ఈ శరీరం మాత్రమే ఈ శరీరానికి మాత్రమే మరణం ఉంది గానీ, ఆత్మకు కాదు మాస్టర్స్. సో, ఈ శరీరం మాత్రమే ఇక్కడ పుడతది, చచ్చిపోతది అంతే. అంతే తప్ప ఆత్మకు మాత్రం చావు లేనే లేదు. అది వస్తానే ఉంటది. మనము అది జన్మలెత్తుతనే ఉంటది. మళ్ళా కొత్త శరీరం తీసుకుంటది. మళ్ళా కొన్ని పాఠాలు నేర్చుకుంటది. మళ్ళా తను ఎన్నో అనుభవాలను పొందుతుంటది. ఎన్నో అనుభూతులు పొందుతూ ఉంటది. ఆ అనుభవం ద్వారా ఏమొస్తదంటే మనకి జ్ఞానం వస్తది మాస్టర్స్. ఇప్పుడు ఒక్కొక్క అనుభూతి బట్టి, ఒక్కొక్క పరిస్థితులు నేను ఎదుర్కొన్న బట్టి దానికి నాకు నాలెడ్జ్ వచ్చింది. ఓహ్! ఇలా ఉంటదా? ఓకే. ఈ రకంగా ఉంటదా? అనేది ప్రతి పరిస్థితిని అర్థం జేసుకోగలిగినా నేను. సో, దాన్ని బట్టి ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు అర్థం కాలేదనుకోండి, ఇంకా ఆ రోజంతా బాధపడతా, చింతిస్తా, నాకెందుకిట్టయింది అని జెప్పేసి మనము వేదన చెందుతూ ఉంటాం, దుఃఖిస్తుంటాం, అల్లాడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. సో, దానివల్ల మన జీవితము మనం ఆనందంగా జీవించలేం. సో, మనము ఎన్నో తెలియనివి ఆహ్, అనారోగ్యం తెచ్చుకుంటాం. మన శరీరంలో మనం బ్లాక్‌లు క్రియేట్ చేసుకుంటాం దాని ద్వారా. సో, అంతకుముందు ఎప్పుడు నేను ఏందో ఈ శరీరము, ఈ బాధేందో, ఈ నరకం ఏందో అని చెప్పేసి ఎప్పుడు బాధపడుతుండేదాన్ని. దానివల్ల ఎన్నో ఇంకా అనారోగ్యం రెట్టింపు పెరుగుతది. ఎందుకంటే ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు బాధ, ఎప్పుడు ఆలోచనే ఉందనుకోండి, ఇంకా రోగం ఎక్కువ అవ్వకుండా ఇంకెలా ఉంటది మాస్టర్స్? మానసికంగా రోగం పెంచుకుంటూ పోతామన్నమాట మనం. అప్పుడు శారీరక రోగం గూడా ఎక్కువైపోతూ ఉంటది. సో, ఇంకా మనకసలు దానికి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత, ఎప్పుడైతే అవగాహన పెరిగిందో, దాన్ని మనం ఏంటి, ఎలా జేయాలా, వాటర్ ఎక్కువ తీసుకోవాలనా, సో ఫుడ్డు ఏంటి, శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ వెదర్‌కి సెట్ అవుతది. సో, ఏ ఆహారం మసాలాలు, మన కారము ఇవన్నీ తీసుకున్నామనుకో ఇంకా ఎక్కువవుతది. సో, వాతావరణం బట్టి, క్లైమేట్ బట్టి మనం ఎంత వాటర్ తీసుకోవాలా? ఏ ఆహారం తీసుకోవాలా? అది తీసుకున్నప్పుడు శరీరంకి కంఫర్ట్ అనేది ఉంటది. అది ఆరోగ్యంగా ఉంటది. సో, ఈ అవగాహన ఎప్పుడొస్తది అంటే, మనం ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తది మాస్టర్స్. సో, అందుకనే ఎప్పుడైతే మనకి ఈ విషయం తెలుస్తదో, ఓహ్! మన ఆత్మకి చావు లేదు. మనకు చావు లేదు. మనం ఎప్పుడు ఉంటాం. అన్నప్పుడు మనం ఆతృత పడము. మనం భయపడం దేనికి గూడా. లేదు అంటే ప్రతి నిమిషం మనం భయపడతానే ఉంటాం మన జీవితంలో. ఏమైపోతదో, అయ్యో! అర్జెంటు, అయ్యో! ఇది అని. ఎప్పుడైతే లేదు మనము ఎప్పుడు వస్తాం ఇక్కడ, పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని మనం కొంత ఇక్కడికొచ్చి కొన్ని నేర్చుకొని మళ్ళా ఎళ్ళిపోతాం మళ్ళా. మళ్ళా వస్తాము. మళ్ళా ఏం నేర్చుకోవాలి, ఏంటి అని మళ్ళా వస్తాం. ఇక్కడ స్థితి బట్టి నేర్చుకోం బట్టి ఆ లోకానికెళ్తాం మనం. ఇప్పుడు చూడండి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్‌కి ఎలా ఎళ్తాం ఈజీగా, అలా ఈ శరీరం గూడా అంతే మాస్టర్స్. మనం ఇక్కడికి వస్తాము. అలానే ఇక్కడ అయిపోయిందనుకో శరీరం వదిలేసి మళ్ళా మన లోకానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ లోకానికెళ్ళిపోతాం. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా మన ఉన్నతమైన లోకాలు ఎన్నో ఉన్నాయి మనకి. భూలోకం, సువర్లోకం, మరి జనలోకం, మహాలోకం, మరి బ్రహ్మలోకం, సత్యలోకం ఇలా ఎన్నో లోకాలున్నాయి మనకి. సో, ఇక్కడ వచ్చి నేర్చుకున్నాక మన అనుభవం బట్టి, అవగాహన బట్టి, మన ఒక జ్ఞానం బట్టి, మన ఒక స్థితి బట్టి, మనం ఆ ఒక లోకానికి మన ప్రవేశం ఉంటది. అప్పుడు ఆ లోకానికి మనం వెళ్తాం. మనం ఇప్పుడు ధ్యానం చేయలేదనుకోండి, లేదు మంచి కర్మలు జేశాము, మంచి పనులు జేశామనుకోండి, అప్పుడు మనము మహాలోకానికి ఎళ్తాం. మనం అదే ఒక ధ్యానం జేశామనుకోండి, మనం తపోలోకానికి ఎళ్తాం.
సో, అలా మనం ఎప్పుడైతే ఒక ఒక దైవిక స్థితిలో ఎప్పుడు గూడా మనం ఆ ఒక సత్యంలో, ధర్మంలో నిరంతరం ధర్మంలో ఉంటూ, మనము ఎప్పుడైతే అలా మనము ఉంటామో, అప్పుడు మనం సత్యలోకానికెళ్తాం. అప్పుడు మనం మళ్ళా రావాల్సిన అవసరం లే. కానీ తపలోకం, బ్రహ్మలోకానికి పోయినా మళ్ళా తిరిగి రావాల్సిందే. అందుకే కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి. చూడు, ఎప్పుడైతే నువ్వు నా స్థితికొస్తావో, నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటావో, అప్పుడు నువ్వు మళ్ళా రావాల్సిన అవసరం లేదు. లేకపోతే నువ్వు మళ్ళా గూడా జన్మిస్తూనే ఉండాలి అంటాడు. సో, అందుకే ఆయన చూడండి యుద్ధం అప్పుడు అర్జునుడు ఎందుకు వీళ్ళందరిని చంపి నాకేమొస్తది? దీనివల్ల నాకేం ప్రయోజనము? కాబట్టి నాకసలు ఈ యుద్ధం వద్దు. నేను భిక్షాటన జేసుకొని నేను హాయిగా నేనుంటాను. వీళ్ళందరిని ఈ తాతని మరి మా గురువుని, బంధువులనంతా చంపి నాకేమవసరం నాకొద్దు అని చెప్పేసి ఆ గాంధీవం కింద పడేస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. చూడు, అప్పుడు ఆయన ఆ భగవద్గీత ఆయన ఒక ధర్మాన్ని మరి ఏంటి నీ ఒక ధర్మం ఏంటి అనేది అన్ని రకాలుగా అతను అడిగే ప్రతి ప్రశ్నకి అతనన్నీ గూడా ఆడ చెప్పడం జరుగుతది. చూడు నాయనా, నీ ధర్మం నువ్వు చెయ్యి. నువ్వు గెలిసావనుకో, నువ్వు ఓడినా నీకు నష్టం లేనే లేదసలు. నీకు లాభమే. ఎందుకంటే నువ్వు వాళ్ళని చంపావనుకో నీకు రాజ్యం నీదవుతది. లేదు. నువ్వు చ నువ్వు నువ్వు యుద్ధం చేసి నువ్వు మరణించావనుకో, నువ్వు స్వర్గానికెళ్తావు. సో, నష్టం లేదసలు నీకు. నువ్వు వీర మరణం పొందుతావు నువ్వు. కాబట్టి నీ ధర్మం నువ్వు చెయ్యి అంతే. నువ్వు దాని ఒక ప్రతిఫలం నువ్వు ఆశించకు. నువ్వు ఒక క్షత్రియుడివి. నీ ఒక ధర్మాన్ని నువ్వు గాండీవం పట్టుకొని నువ్వు యుద్ధం చెయ్యి. అంతేగాని ఆడ తాతున్నరే, మామున్నరే, ఇంకేంటి అనేది లేదు. వాళ్ళు అధర్మం జేస్తున్నారు. మరి ఈ ఒక దేశాన్నంతా గూడా వాళ్ళు హింసిస్తున్నారు. వాళ్ళంతా గూడా క్రూరంగా ఉన్నారు. మరి నీ ధర్మం ఏంటి? మరి నువ్వు ఈ రాజ్యాన్ని రక్షించాలి. నీ ధర్మం అనేది నువ్వు చెయ్యాలి అక్కడ. నీ యుద్ధం నువ్వు చెయ్యాలి అని చెప్పి అప్పుడు ఆయన జ్ఞాన బోధన జేస్తాడు. తర్వాత ఆయనకు వదిలేస్తాడు. నీ ఇష్టం. నువ్వు చంపుతావో, లేకుంటే నువ్వు సస్తావో, లేకుంటే నువ్వు యుద్ధం జేస్తావో, నువ్వు యుద్ధం జెయ్యవో, అదంతా నీ చేతుల మీదనే. నీ చేతులకి నేను వదిలేస్తున్నా. నీకు వదిలేస్తున్నా. నీకు ఏది చెయ్యాలో అది చెయ్యి అని చెప్పేసి ఆయన ఆ జ్ఞాన బోధన చేస్తాడు. అప్పుడు ఆయన గాండీవం పట్టుకొని, అప్పుడు ఆయన యుద్ధం చేస్తాడనమాట ఇక్కడ. సో, అందుకే ఇక్కడ 3 ధర్మాలున్నాయి. స్వధర్మము, పరధర్మము, ఆపద్ధర్మం. సో, స్వధర్మం ఏంటి? నీ గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ధ్యానం జేయాలసలు. నువ్వెవరు అని నువ్వు ముందు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఏం జేయాలి? ఏం చేయకూడదు? ఎలా ఉండాలి? ఏ పరిస్థితులకి ఎలా ఉండాలి? ఏం జేయాలి? ఏ క్షణంలో ఇప్పుడు ఏం ఆచరించాలి? ఏం ఆచరించకూడదు? ఏది కరెక్టు? ఏది రాంగు? ఏది ధర్మము? ఏది అధర్మము? అనేది మనకు తెలుస్తది. ఇప్పుడు మనం ధ్యానం చేయాలసలు మన గురించే మనకు తెలీదు. మనం ఏం జేస్తాం? ఏ పరిస్థితులు ఎలా డీల్ జేయాలి? ఏంటి? ప్రతి సిట్యుయేషన్ ఎలా అవగాహన జేసుకోవాలి? ఎలా అర్థం జేసుకోవాలి? ఎలా దెలుస్తది? సో, ఫస్టు స్వధర్మం ఇంపార్టెంటు. ఫస్టు ధ్యానం జెయి. నీ గురించి నువ్వు తెలుసుకో. స్వాధ్యాయం జెయి. సజన సాంగత్యం జెయి. ఫస్టు నీ గురించి నువ్వు తెలుసుకో. అప్పుడు మాత్రమే నువ్వు కరెక్ట్‌గా జేయగలవు. లేకుంటే చేయలేవు. సో, స్వధర్మం. నువ్వు ఎవరు అసలు? నువ్వు ఎవరు? నువ్వు శరీరమా? నువ్వు మనసా? నువ్వు బుద్ధా? నువ్వెవరు అసలు? నువ్వు ఆత్మ అని తెలుసుకో ఫస్టు. అప్పుడు నీకంతా అర్థమైపోతది. లేకపోతే నీకర్థమవ్వదు. సో, ఎప్పుడైతే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు మాత్రమే నువ్వు సరిగ్గా ఉండగలుగుతావు. నువ్వు చేసే ప్రతి పని కరెక్ట్‌గా ఉంటది. సో, తర్వాత పరధర్మం. పరధర్మము ఏంటి అంటే, అహింస ధర్మంలో నువ్వుండు. హింస చేయగాకు. వేరే జీవితంలో ఇంటర్ఫియర్ చేసుకోగాకు. అత్యాచారం గాని, హింసించడం గాని, జంతువుల్ని చంపడం గాని, ఈ ప్రకృతిని నాశనం జేయడం గాని, ఇవన్నీ ఏమి చేయకు నువ్వు. ఆ ఒక అహింస ధర్మంలో నువ్వు జీవించు. అదే పరధర్మము. సో, ఆపద ధర్మం. వాళ్ళు చంపుతున్నారు నిన్ను. అప్పుడు నువ్వు చర్య తీసుకోవచ్చు. నువ్వు ఫైట్ జేయొచ్చు. ఎందుకంటే వాడు నిన్ను చంపుతున్నాడు. అటటప్పుడు నువ్వు ఊరుకుంటే ఎలా? సో, ఆపద ధర్మంలో నువ్వు దాడి జేయొచ్చు నువ్వు. కాబట్టి ఇక్కడ కృష్ణుడికి అదే చెప్తాడన్నమాట. ఒక అక్కడ కృష్ణుడు వెళ్లి
అక్కడ వాళ్ళకి కౌరవులకు చెప్తారు. చూడు నాయనా ఈ యుద్ధం వద్దు. దీనివల్ల ఎవరికి ఏం లాభము, ఎంత నష్టమైపోతది. కాబట్టి వద్దు నాయనా అని జెప్పి దాన్ని సంధి చేయడానికి పోతాడు. వాళ్ళకి ఏమి వద్దు నువ్వు మొత్తం రాజ్యం వద్దు. 5 రాజ్యాలు ఇయ్యి చాలు అంటాడు. కానీ దుర్యోధనుడు నేను ఏమీయను. నేనసలు ఒప్పుకోను. నేను యుద్ధం చేయాలి. వాళ్ళు చంపాల్సిందే. వాళ్ళు ఉంటే నేను ఒప్పుకోనే ఒప్పుకోను. వాళ్ళు చంపాల్సిందే నేను అని చెప్తాడు. అప్పుడు ఎంత ట్రై చేసినా వాళ్ళు అస్సలు సంధి అనేది వాళ్ళు ఓకే అనడంలే. వాళ్ళు సంసిద్ధం అయిపోయారు చంపడానికి. అప్పుడు ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడు? తప్పదు. ఇంకా వాళ్ళకదే కావాలంటున్నారు. యుద్ధమే కావాలంటున్నారు వాళ్ళు. సో, వాళ్ళు చంపడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఆపద ధర్మంలో మీరు యుద్ధం చెయ్యొచ్చు. మీరు యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి అక్కడ ఓకే అవుతది. అందుకని అక్కడ యుద్ధం ఆపద ధర్మంలో నువ్వు అక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే. ధర్మ యుద్ధం అనేది జరగాల్సిందే. సో, అందుకని ఇక్కడ ఈ 3 ధర్మాలు అందుకే ఎప్పుడు ఏ ధర్మం ఇంపార్టెంట్ అనేది తెలియాలి మాస్టర్స్ మనకిక్కడ. తెలియకపోతే కష్టమవుతది. పత్రి చెప్తారన్నమాట. ఇప్పుడు ఆపద ధర్మంలో నీ శరీరం హాని జరిగిందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్ళండి. కానీ ఆపద లేకుండా వెళ్ళగాకండి. తలనొప్పొచ్చింది. ఎందుకు తలనొప్పొచ్చింది తెలుసుకోండి. దానికి అవసరం లేదు. ఏదో సరిగాని ఫుడ్ తిన్నావు, కడుపు నొప్పొచ్చింది. దానికెందుకు? ఒక పూట ఉపవాసం ఉండి, నువ్వు నీళ్ళు తాగి, నువ్వు ఇంట్లో ఉండేది. నువ్వు శుద్ధ సాత్విక ఆహారం తిన్నావనుకో, నీకక్కడ అది అక్కడ ఆరోగ్యం బాగవుతది. సో, నీకు తెలియాలి ఊరికే చిన్నదానికి, పెద్దదానికి నువ్వు ఎళ్ళడం కరెక్ట్ కాదు. అందుకే నో డాక్టర్, నో మెడిసిన్ సార్ జెప్పింది. కానీ ఆపద ధర్మంలో నీ శరీరానికి ఆపద జరిగింది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఎళ్ళాలి అని చెప్తారు. అందుకే నీకు తెలియాలి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు దాన్ని ఇది జేసుకోవాలి. నీకు తెలియాలి. నీకు తెలియకపోతే నువ్వు ఒకటే పట్టుకొని చెప్పిండ్రు కాబట్టి ఇదే అని చెప్తే కుదరదు. సో, ఏ సిట్యుయేషన్ అప్పుడు, ఎప్పుడు, ఏం చెయ్యాలి అనేది మనకి తెలియాలి మాస్టర్స్. అందుకే ఎప్పుడైతే ధ్యానం చేశామో, ఎప్పుడైతే మన అంతరికంగా మనం వెళ్ళామో, ఎప్పుడైతే మన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నామో అప్పుడు మాత్రమే తెలుస్తది మాస్టర్స్. అందుకని అక్కడ అర్జునుడు చెప్తాడన్నమాట. చూడు నువ్వు యుద్ధం చెయ్యి. నువ్వు వాళ్ళని చంపటం లేదు. నువ్వు చంపినా వాళ్ళు చావరు. ఓన్లీ నువ్వు శరీరాన్నే చంపుతున్నావు. వాళ్ళ ఆత్మ అనేది ఎప్పటికి ఉంటది. కాబట్టి నువ్వు చంపు అని చెప్తాడన్నమాట. నువ్వు అక్కడ ధర్మ యుద్ధం చేస్తున్నావు. వాళ్ళు నువ్వు చంపినా చావరు. ఆత్మకి చావు లేనే లేదు అని చెప్తాడన్నమాట. సో, వాళ్ళు మళ్ళా శరీరం వదిలేసి వాళ్ళ లోకానికి ఎళ్తారన్నమాట వాళ్ళు. మళ్ళా వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి మళ్ళా భూమి మీదకొస్తూ ఉంటారు. సో, ఆత్మకసలు చావనేదే లేదు అని చెప్పి ఎంతో చక్కగా ఆత్మ గురించి గాని అంతా గూడా ఆ భగవద్గీతలో ఎంతో చక్కగా చెప్తాడన్నమాట. సో, అందుకనే మాస్టర్స్ సో, ఎప్పుడు గూడా మనం ఎప్పుడైతే ఈ ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంక మరణం భయం ఉండదు మాస్టర్స్. లేకుంటే అయ్యో! నాకేమవుతదో ఏమో! బయటికి పోతే ఏమైతదో ఏమో! అనారోగ్యం అయిపోతే అయ్యో! నేను చచ్చిపోతానో ఏమో! సో, ఆ మరణాన్ని మనం భయపడుతూ ఉంటామన్నమాట ప్రతి క్షణం. కానీ ఎప్పుడైతే ఇది మనకి ఆత్మకసలు చావే లేదు. ఇక్కడ ప్రతిదీ మన అనుభూతుల కోసమే వస్తాము. అనుభవాల కోసమే వస్తాము. ఇక్కడ నేర్చుకోవడానికే వస్తాం. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఏం తినాలా? ఆ! ఏ వాక్యాలు పలకాలా? మరి ఏ రకంగా ఇక్కడ ధర్మవంతంగా ఉండాలా? అని ప్రతిదీ ఇక్కడ మనము తెలుసుకోవడానికి, అది ఆచరించడానికి, మరి అవగాహన చేసుకోవడానికి, మరి ప్రతిదీ అనుభవాల్ని ఆ అనుభవాల కోసము ప్రతిదీ ఇక్కడికొస్తాం మాస్టర్స్. దాని వల్ల అనంతమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాము. ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మనం హాయిగా ఉంటాం. మనం అనుకుంటాం నాకు శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, ఆనందం గావాలి. కానీ ఎప్పుడైతే మీకసలు సత్యం తెలీదో, మనం నిరంతరంగా భయపడిపోతూ ఉంటామనమాట. కానీ ఎప్పుడైతే సత్యం తెలిసిందో భయమనేది ఉండదు మాస్టర్స్. ఇంక రోదించం. సో, ఎప్పుడు నువ్వు ఏడుస్తావు? నీకు ఎప్పుడైతే అక్కడ సత్యం తెలీదో. సో, ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందనుకో, ఇంక నువ్వు ఏడవనమాట. నువ్వు బాధపడవనమాట. బాధపడం దేనికి బాధపడం. ఒక ఆ రో ఒక రోగమొచ్చిందన్నా గూడా ఓకే. నాకెందుకొచ్చింది ఈ రోగం అనేది తెలుస్తది. సరే మీకొక కష్టమొచ్చింది. ఓకే. ఎందుకొచ్చింది ఈ కష్టము అనేది మనకు తెలిసిపోతది. సో, ప్రతిదీ మనకి తెలుస్తదనమాట.
అప్పుడు హాయిగా ఓకే అని చెప్పేసి మనం ఎలా ఉండాలి, ఆ పరిస్థితులు బట్టి ఏం చేయాలనేది దాన్ని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతామనమాట. అసలు నీకసలు తెలీదు అనుకోండి, అప్పుడు అయోమయ స్థితిలో, కన్‌ఫ్యూజన్‌లో ఏం జేయాలో, ఏం తెలీదో ఆహ్, ఒక అజ్ఞానంలో ఉంటామనమాట. సో, అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. మనం ఎవరు? అసలిది ఫస్ట్ అందుకే రమణ మహర్షి అంటాడు. ఆయన దగ్గరికి ఎవ్వరు బోయినా, "నాయనా నువ్వు ఎవరు? ఎవ్వరు? ఫస్ట్ అది దెలుసుకో నువ్వు." సో, ఎవరైనా కష్టాలొచ్చి నాకు కష్టాలు, నాకిది లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఉద్యోగం లేదు, నాకు రోగముంది, నాకు ఇన్ని కష్టాలొచ్చినియి, నాకన్ని కష్టాలొచ్చినియి అని చెప్తే, నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? తెలుసుకో ఫస్ట్ నువ్వు. నువ్వు ఎవరని తెలుసుకో ఇంగ అయిపోయింది. నువ్వు ఎవరో తెలుసుకుంటే, ఇంగా నీకు ఆటోమేటిక్‌గా నీకు తెలిసిపోతది ఏంటి అని. ఇంగ నువ్వప్పుడు రావు. నాకిది గావాలా, నాకది గావాలా, నాకు పిల్లలు గావాలి, నాకు పెళ్లవ్వాలా, నాకిది సమస్య, నాకు డబ్బుల సమస్య, నాకు ఈ సమాజం ఇట్ట జేస్తుంది, వాళ్ళు ఇట్ట జేస్తున్నారు, వీళ్ళు ఇట్ట జేస్తున్నారు, వాళ్ళు నాకు అన్యాయం జేశారు, వాళ్ళు నాకు మోసం జేశారు. ఇవన్నీ మాయమైపోతాయి. నువ్వు ఎవరో తెలియకపోతే మనం బ్లేమ్ జేస్తాం. నా మొగుడే కారణం నాకి. నా పిల్లలే కారణం నా ఏడుపుకి. నా పక్కనోళ్ళే కారణం నా ఏడుపుకి. అదో వాళ్ళు కారణం నా ఏడుపుకి. వీళ్ళు కారణం నా ఏడుపుకి అని ప్రతి ఒక్కరిని బ్లేమ్ జేస్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఎవరు అని నీకు తెలిసిపోయిందనుకో, ఇంక మనం బ్లేమ్ చేయము మాస్టర్స్. ఇంక సత్యం తెలిసినాక ఇంకేమిటి? నేను ఆత్మని, ఆత్మ పదార్థాన్ని, ఈ ఒక శరీరం, మనసు, బుద్ధి ఇది ప్రకృతి. సో, మనం ఇక్కడ అనుభవాల కోసం వచ్చాం. మన గురించి మనం తెలుసుకోవడానికొచ్చాము. సో, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తదంటే బయట నుంచి రాదు. మన నుంచి వస్తది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, సత్యం తెలుసుకుంటామో మన నుంచి ఆ ధైర్యము మన నుంచి ఆ స్ట్రెంగ్త్ అనేది మన నుంచి వస్తది మాస్టర్స్. బయట నుంచి రాదు. సో, అందుకే ఇక్కడ మనం ముందసలు మనం ఎవరు అనేది తెలుసుకోవాలి. మనం ఎవరని తెలుసుకుంటామో, ఓహ్! నేను ఆత్మనా? నాకసలు చావనేదే లేదా? నేనిక్కడ వచ్చి ఈ ఒక భూమికి నేను నేర్చుకోవడానికి వస్తానా ఇక్కడ? పాఠాలని ఇక్కడ అన్నీ గూడా అవగాహన చేసుకునేదానికొస్తానా? అనుభవాల కోసం వస్తానా? అనుభూతుల కోసం వస్తానా? సో, అదయిపోయిందనుకో, మళ్ళా నేను వదిలేసి మళ్ళా నా లోకానికెళ్తా. ఇప్పుడు ఈ ఒక భారతదేశం నుంచి అమెరికాకి ఎట్టెళ్తున్నారు మీరు? మళ్ళా అమెరికా నుంచి భారతదేశానికి ఎట్టొస్తా ఉన్నారు? అలానే మాస్టర్స్ ఈ భూలోకం నుంచి ఇంకొక లోకంకెళ్తాం. ఇంకొక లోకం నుంచి ఈ భూమికొస్తాం. సో, అది తెలిసినప్పుడు ఎంత తేలికైపోతామో జూడు. ఇంక భయమనేదే ఉండదు మన లోపల. సో, అలా మనం ఇక్కడ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఓహ్! మనము ఈ శరీరానికే ఏదైనా రోగమైనా, ఏదైనా సరే ఈ శరీరానికే. అంతే. సో, మనకు బాధ కలుగుతుంది, దుఃఖం అంటే ఈ మనసు. మనసు మాయ లాంటిది. సో, ఈ మనసనేది దీనికి అతి ఆశ ఎక్కువ. కోరికల వల్లే గదా! ఇదంతా మనం అతి కోరిక. కోరిక ఉండొచ్చు. కానీ ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ కోరిక మితిమీరిందో దుఃఖానికి కారణమవుతది. సో, మీకు దుఃఖం ఉందంటే దేని వల్ల? మనసు వల్ల. అదు మనసుకి ఉంది ప్రాబ్లమ్ కానీ నీకు కాదు. సో, నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నావో, నీకు ఇదంతా తెలుసుకోవడానికే వచ్చిన ఏమీ లేదిక్కడ అని అప్పుడు మనం ఎవ్వరిని అనం మాస్టర్స్. అంతకుముందు నేను గూడా అంతే. వాళ్ళ వల్ల నాకిట్టయింది, వీళ్ళ వల్ల ఇట్టయింది, వీళ్ళు చూడు నేను ఇట్టున్నా, వీళ్ళు నన్ను తిడుతున్నారు, అరుస్తున్నారు అని నేను చాలా వాళ్ళని తిట్టుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చినాక లేదు ఇదంతా నేనెలా ఉన్నా ఏ రకంగా ఉన్నా, ప్రతి అవమానాన్ని తీసుకోగలుగుతున్నానా? సో, ఏ స్థితిలో ఉన్నా నేను అని ఇయన్నీ తెలుసుకోవడానికే ఇక్కడ నేను ఉన్నాను అనే విషయం నాకు తెలిసినప్పుడు, అవన్నీ ఏమి నాకు అనిపించటంల. ఇప్పుడు వాళ్ళు తిట్టినా, అరిసినా, ఏమన్నా అన్నా, నన్ను తక్కువ చేసినా, "నువ్వు తిక్కదానివి, నీకేమి తెలీదు, నువ్వు అజ్ఞానురాలివి, నీ మా ను నీకేం తెలుసని" అని ఎన్ని తిట్టినా గూడా నాకి ఓకే. అంటే ఏం అనిపించటం లేదు.
అది ఏ రకంగా గూడా నాకు లోపల ఏమి అసలు ఇంత ఇంచు గూడా నాకు అసలు ఎటువంటి దాని మీద వాళ్ళ మీద ఒక కోపం గాని, ఒక శత్రుత్వం గాని, లేకుంటే వాళ్ళు నన్ను అన్నారే అని గాని, ఏమీ అనిపించటంలే నాకు. నవ్వొస్తుంది అంతే. సరేలే వాళ్ళకలా కనిపించినానా, వాళ్ళకట్ట అనిపించినానా, ఉండొచ్చేమో కనిపించినుండొచ్చు. అంతే గదా! ఏముంది దాంట్లో. సో, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు జెప్పారు. సో, ఏమైతది వాళ్ళు వాళ్ళు వాళ్ళకేదైతే అనిపించిందో వాళ్ళు అదే జెప్పారు. సో, ఓకే. సో, ఎందుకంటే మన గురించి మనకే తెలుసు మాస్టర్స్. సో, మనం ఏ స్థితిలో ఉన్నామా? ఏది మనకు తెలీదో, ఏది అవగాహన ఉందో, ఏది తెలుసుకోవాలనో, ఏది వీక్‌నెస్ ఉంది మనకి, దేంట్లో మనం స్ట్రాంగ్‌గా ఉన్నాము, దేంట్లో ఇంకా మనము అడ్జస్ట్ కాలేకపోతున్నాం, దేంట్లో మనం ఆచరించలేకపోతున్నాం ఇంకా, అవన్నీ మనకే తెలుసు మాస్టర్స్. మనకు తెలీదా మాస్టర్స్? బాగా తెలుసు. ఎప్పుడైతే ధ్యానం చేశామో మనకర్థమైపోతది. ఓకే. ఇది ఇంగా నేను దాటుకోలా. ఇది నేను నేర్చుకోవాలా. ఇంకా ఇది అని మనకు తెలిసిపోతది మాస్టర్స్. సో, దాన్ని బట్టి మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటామనమాట. సో, ఇప్పుడు మన నీడ మన జతలో వస్తూ ఉంటది. కానీ జాంకు నీడ వస్తుందా? రాలేదా? వస్తుందా? రాలేదా? అని మనమేమన్నా చెక్ జేసుకుంటామా? దాన్ని పట్టినట్టు ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు నీడ ఎట్టా వస్తదని. సో, మన జీవితంలో గూడా అంతే మాస్టర్స్. ఏది రావాలో అది వస్తది. ఏ ఒక్క కర్మ బట్టి దాని కర్మ ఫలితం వస్తనే ఉంటది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. అది వచ్చేది వస్తది. దాని గురించి ఎందుకు? వచ్చేది ఎట్టైనా వస్తది. నీకేది రావాలో, నీ జీవితంలో ఏ అనుభవం నువ్వు పొందాలో, నీ జీవితంలో ఏ కర్మ బట్టి ఏ ఫలితం అనుభవించాలో ఖచ్చితంగా అది వచ్చి తీరుతది నీకు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన వద్దే వద్దు అసలు. దాని గురించి నువ్వు ఆలోచించిన చేసేది ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఈ క్షణంలో ఎలా ఉండాలా? ఏం జేయాలా? నా ధర్మం ఏంటి? ఇప్పుడు ఏం జేయాలనేది నువ్వు చేసుకుంటూ ఎళ్ళిపోవాలి అంతే. సో, ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో, మనం దాని మీదనే దృష్టి పెడతాం మాస్టర్స్. తప్పు జరిగిపోయింది. ఓకే. ఇంగ దాన్నే గురించి ఆలోచించుకోలే. తప్పు చేసినా, తప్పు చేసినా, తప్పు చేసినా, తప్పు చేసినా ఇంకేంది ఇంక లేదు. ఇంగ అయిపోయింది తప్పు చేసినా కదా! ఇంకొకసారి చేయకుండా ఉండాలా? ఓకే. ఇంకొకసారి ఎరుకుతో ఉందాం మనం. తప్పు అయిపోయింది. దాని ఫలితం అనుభవించాల్సిందే మనకు తెలిసిందే. సో, వచ్చినప్పుడు తీసుకుంటాం దాన్ని. సో, హ్యాపీగా మన జీవితాన్ని వచ్చిద్దాన్ని హ్యాపీగా అనుభూతి చెందుతూ, అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటా, ఓకే. ఇది నేనిక్కడ నేర్చుకుంటా ఉంటే ప్రతి క్షణం మనం ప్రశాంతంగా, ఏ భయం లేకుండా, ఏ అలజడి గుండెల్లో లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ప్రతిదీ నేర్చుకుంటూ ఎళ్ళిపోతాం మాస్టర్స్. అనుభవం తీసుకుంటా. అనుభవం వల్ల జ్ఞానం వస్తది. సో, మన ఆతృత ఏం అవసరం లే. అందుకే సార్ అంటాడనమాట. దేవుడి రాజ్యంలో ఆతృత లేదు, అంధకారము లేదు అంటారు. సో, ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చినామో, మనము అయ్యో! కాలం అయిపోతుంది, టైం అయిపోతుంది, నాకు ఏజ్ అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, ఇంకా నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమోనే అనేది ఏమి ఉండదు మనకి. ఇంగా కాలం గురించి పట్టించుకోము. దేని గురించి పట్టించుకోము మనం. మనం ఏం చేయాలి ఈ క్షణం? అంతే. దాన్ని బట్టి మనము ఒక వర్తమానంలో ఈ క్షణంలో ఏం జేయాలి అంట, మనం చేసుకుంటూ పోతాం మాస్టర్స్. సో, అందుకనే ఈ ఆత్మ గురించి మనం ప్రతి క్షణం మనం తెలుసుకోవాలి మాస్టర్. సార్ ఏమంటాడంటే, ఇప్పుడు మనకు తెలిసిందే. శరీరము నుంచి బయటికొచ్చినాక మనము ఆ శరీరం బయటికొచ్చినాక మనం ముందు శరీరము బయటకొచ్చినాక అన్నీ తెలిసిపోతుంటది. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మనోళ్ళు అయ్యో! వీళ్ళు శరీరం వదిలేసి ఎళ్ళిపోయారు. వీళ్ళు చచ్చిపోయారని. కానీ ఆత్మకు మాత్రము వీళ్ళ ఏడుపు తెలుస్తుంటది. వీళ్ళ బాధ తెలుస్తుంటది. వాళ్ళన్నీ చూడగలుగుతారు. కానీ మనం చూడలేము వాళ్ళు. ఆ ఆత్మని మనము చూడలేము. అందుకని మనం ఏమనుకుంటాము, వాళ్ళు లేరు అనుకుంటాం. కానీ ఆత్మ అనేది ఉంటది మాస్టర్స్. ఓన్లీ శరీరం పోయిందంతే. శరీరము మనం చూస్తున్నాం. ఇక్కడే శరీరం వదిలేసి ఎళ్ళిపోతారు వాళ్ళు. సో, ఆత్మ అనేది ఉంది. వాళ్ళకన్నీ గూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటది ఇక్కడ. వాళ్ళు శరీరం నుంచి బయటికి రాంగానే వాళ్ళు అన్నీ ఇక్కడ ఏడవడం, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నీ గూడా ఆత్మ చూస్తూ ఉంటది. సో, ఆత్మ జ్ఞానం ఉండే వ్యక్తి బయటికొచ్చారనుకోండి, వాళ్ళు బాధపడరు. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడే తెలిసిపోయింది. నేను ఆత్మ పదార్థాన్ని, నాకు చావు లేదు. నేనిక్కడ నేర్చుకోవడానికొచ్చాను.
నేను ఒక లోకం నుంచి ఈ లోకానికి నేర్చుకోవడానికొచ్చాను. నా పని అయిపోయింది. నేను నా లోకానికెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇక్కడున్నప్పుడు తెలుసుకున్నప్పుడు శరీరం నుంచి బయటకొచ్చామనుకో మాస్టర్స్, ఇంకా విలవిలాడడం, బాధపడడం, రోదించడం, ఇక్కడే ఉండడం చేయను. రాంగ్ బయటికి రాంగానే ఓకే. నా పని అయిపోయింది. ఓకే. ఉన్నంత వరకు నేను హ్యాపీగా ఏం చేయాలో, నా ధర్మం ఏం చేయాలో నేను చేశాను. హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పుకొని మన లోకానికి మనం హాయిగా వెళ్ళిపోతాం. సో, అందుకే సారేమంటాడంటే ఇక్కడున్నప్పుడే దెలుసుకో నువ్వు. నీవు ఇక్కడున్నప్పుడే నేను ఆత్మ పదార్థాన్ని. ఈ ఆత్మకి చావు లేదు. నేను ఎన్నో జన్మాలు వస్తూ పోతూ ఉంటాను. ఇక్కడ ప్రతి అనుభవాల కోసం వస్తాను. ఆ అనుభవాల ద్వారా జ్ఞానం సంపాదించుకుంటాను. సో, ఆ ఒక జ్ఞానం వల్ల మనకు ఆ ఒక లోక ప్రవేశం అనేది ఉంటది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్థితిలో ఉంటావో, అప్పుడు నువ్వు జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం సత్యలోకంలో ఉంటాం. అప్పుడు అవసరం ఉంటే వస్తాం. మనకిష్టం ఉంటే వస్తాం. లేకపోతే లేదు. లేకపోతే నువ్వు తపోలోకానికెళ్ళినా గూడా నువ్వు చేసే కర్మ సిద్ధాంతం వల్ల నువ్వు మళ్ళా అనుభవించేకి రావాల్సిందే. ఎందుకంటే నువ్వు పాఠాలు సరిగ్గా నేర్చుకోలా. నువ్వు నేర్చుకోలా. నువ్వు తెలుసుకున్నది నువ్వు ఆచరించటంలా. నువ్వు ఆ స్థితిలో ఉండటంలా. అందుకని నువ్వు మళ్ళా మనం అనుకుంటాం మన ఆత్మ చావు లేదు. కానీ భయపడతాం. అంటే తెలుసుకున్నమే గాని ఆ స్థితిలో లేము మనము. కాబట్టి మనము ఆ స్థితి వచ్చేంత వరకు మళ్ళా అదే కృష్ణుడు నువ్వు నేనుండే స్థితి వచ్చేంత వరకు నువ్వు మళ్ళా జన్మ ఎత్తుతూనే ఉండాలా అంటాడు. సో, ఎప్పుడైతే నువ్వు ఆత్మ స్థితిలో నిరంతరంగా ఆత్మ స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు మళ్ళా నువ్వు రావాల్సిన అవసరం లేదు. సో, అందుకనే ఇక్కడ మాస్టర్స్ మనము ఆ ఒక సత్యం తెలుసుకోవడం తేలిక. అది చాలా తేలిగ్గా ఉంటది. కానీ ధర్మం ఆచరించడంలోనే కష్టం మాస్టర్స్. అందరికీ సత్యం తెలుసు. కానీ ఆచరించడంలో ఆ ప్రతి నిమిషం ఆ స్థితిలో ఉండడం చాలా ముఖ్యము. నాకు తెలిసిపోయింది నేను అయిపోయినా అనుకుంటారు. కాదు. తెలుసుకుంటే అయిపోలా. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా ప్రతి క్షణం? దాన్ని ఆచరిస్తున్నావా? ఆ ధర్మంలోనే ఉన్నావా? అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇప్పుడు కృష్ణుడు చూస్తే ఎందుకు మనం ఆయన భగవంతుడు ఆ స్థితిలోనే ఉన్నాడాయన. ఆయన జన్మ తీసుకున్నంత వరకు, శరీరం వదిలేంత వరకు ఆ ఆత్మస్థితిలోనే ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు, భగవంతుడు అన్నాం. రాముడిని గూడా భగవంతుడని ఎందుకు అంటుండము? ఆయన జన్మ తీసుకునేంత వరకు, మరణించే వరకు ఆ ధర్మంలోనే ఉన్నాడాయన. ధర్మం అనేది వీడలేదు ఆయన. అందుకనే ఆయన భగవంతుడు అని అన్నాం. సో, ఎవరైతే పుట్టినప్పటి నుంచి శరీరం చివరి శ్వాస వరకు ఆ ఒక ఆత్మ స్థితిలో ఉన్నారో, వాళ్ళు దైవం అని మనం పిలుస్తాం మాస్టర్స్. సో, వాళ్ళు సత్యలోక వాసులు. సో, వాళ్ళు సత్యలోకంకెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వస్తారు. ఇక్కడ ఒక ధర్మ స్థాపించడానికి, ఇక్కడ ఏదైనా వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం అందించడానికి, లోక కళ్యాణార్థకము పనులు జేయడానికి వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళొచ్చి పోతూ ఉంటారు మాస్టర్స్. వాళ్ళు కర్మసిద్ధానికి అతీతంగా ఉంటారనమాట. సో, అందుకనే ముందు మనం తెలుసుకోవాల్సింది మనము ఎవరు అనే ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి మాస్టర్స్. ఎవరు మనం? ఎందుకొచ్చాం? దేనికోసమొచ్చాం? మన ఒక కర్తవ్యం ఏంటి? అనేది ముందు ఈ పాయింట్లు తెలుసుకోవాలి మాస్టర్స్. అప్పుడు మాత్రమే మన జీవితము అద్భుతంగా జీవిస్తాము. మన జీవితము ఆనందంగా ఉంటది. వైభవంగా ఉంటది. బ్రహ్మానంద స్థితిలో ఉంటాం. లేకపోతే లేదు. అందుకే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు నువ్వు ఎవరు? అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకే మనము ఆత్మ. నేను ఆత్మని. నాకు అసలు చావే లేదు. నేను ప్రతి క్షణము ఇక్కడ పుడుతూనే ఉంటా, నేర్చుకుంటానే ఉంటా. ఇక్కడికొస్తూ ఉంటా, శరీరం తీసుకొని ఇక్కడ వచ్చి నేర్చుకొని మళ్ళా వెళ్తా ఉంటా, మళ్ళా వస్తా ఉంటా నేను. సో, నాకసలు చావు లేదు. నాకు పుట్టక లేదు, చావు లేదు. ఓన్లీ ఈ శరీరంకి మాత్రమే పుట్టక ఉంది. దీనికి మరణం ఉంది. అంతేగాని నాకు కానే కాదు.
సో, నేను ఆత్మ పదార్థాన్ని. సో, సర్వము నాలో ఉంది. అనంతమైన శక్తులు, అనంతమైన జ్ఞానము సర్వము నాలో ఉంది. సో, నేను సచ్చిదానంద స్వరూపని. సో, ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మాస్టర్స్, అప్పుడు మాత్రమే ఏంటి నీకు ఇంకా ఏ ఒక ప్రశ్న ఉదించదు మాస్టర్స్. అంతకుముందు నాకన్ని క్వెషన్‌లే. అబ్బాయి నా జీవితం ఏందిది? ఎందుకిట్టా? మళ్ళా తర్వాత సమాజం ఎందుకబ్బా ఇట్టా? ఎందుకిన్ని కష్టాలు పడాలా వీళ్ళందరూ? ఎందుకిదంతా? ఎందుకు చంపుతున్నారు? ఎందుకు దీనివల్ల ఏంది? సో, ఎన్నో క్వెషన్స్ ఉండేది. అసలు మనం ఎవరు? ఎందుకొస్తున్నాము? ఎక్కడికి పోతాం మనము? అసలు మనల్ని సృష్టించింది ఎవరు? ఏందిదంతా? అసలిది అని ఎన్నో ప్రశ్నలుండేది నాకు. కానీ ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో ఇంక ప్రశ్నలు మాయమైపోతాయి మాస్టర్స్. ఇంక ప్రశ్నలేమి ఉండవు ఆడ. ఎందుకంటే నీకు అవగాహన అయిపోయింది. నీకు అర్థమైపోయేసింది అక్కడ. అర్థమైపోయినాక ఇంక నీకు క్వెషనింగ్స్ ఉండవు ఇంక నీకు. నీకు ఓన్లీ తెలిసిన దాన్ని చేసుకుంటా పోవడమే. ఆచరించుకుంటా పోవడమే. అందుకనే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది నువ్వెవరే? నువ్వు ఎవరు? తెలుసుకుంటే ఇది. లేకపోతే ఫస్ట్ నీకు నాకు పిల్లలు గావాలా, నాకది గావాలా, నాకిది గావాలా. ఒక సమస్య అయిపోతది. మళ్ళీ ఇంకొకటొస్తది. మళ్ళా అడుక్కుంటూనే ఉంటే మళ్ళీ ఇది అయిపోయింది. నాకిప్పుడు పెళ్లయిపోయినాక నాకు పిల్లలు గావాలా. ఓకే. పిల్లలు పుట్టారా, మళ్ళా నాకు డబ్బులు గావాలా. నాకు డబ్బులు మళ్ళా అయ్యో! నాకు అదో వీళ్ళ నుంచి నాకు ఆపదొచ్చింది. వాళ్ళ నుంచి ఆపదొచ్చింది. అదో వాళ్ళు ఇలా జేసిండ్రు, వీళ్ళు ఇలా జేసిండ్రు. ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటది. కాబట్టి అందుకే ఏ ఒక గురువు దగ్గరికెళ్తే వీళ్ళు వెళ్లి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయంటే, లేదు నాయనా నువ్వు సాధన జెయి. నువ్వు ధ్యానం జెయి. అప్పుడు నీ నీ ఒక ప్రాబ్లమ్‌ని నువ్వే సాల్వ్ చేసుకుంటావు. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. ఇంకొకరు ఎలిగిచ్చరు. ఇంకొకరు వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరించరు. నీకు మార్గం జూపిస్తారు. ఆ మార్గం పట్టుకొని నడువు. అందుకే ఏ గురువుల దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఒకటే జెప్తారు మీకు. ముందు నువ్వెవరో తెలుసుకో. సత్యం తెలుసుకో ఫస్ట్ నువ్వు. అప్పుడు మేము నీ ప్రాబ్లమ్ సాల్వ్ జేయాల్సిన అవసరం నీ ప్రాబ్లమ్ నువ్వే సాల్వ్ జేసేసుకుంటావు. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని ఏమి అడగవు. కాబట్టి నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ జేసుకోవాలి అంటే, ప్రతి సిట్యుయేషన్‌ని నువ్వే సాల్వ్ జేసుకోవాలంటే, ప్రతి సిట్యుయేషన్‌ని నువ్వే ఎదుర్కోవాలి అంటే, ప్రతిది జరుగుతున్నది అవగాహన చేసుకోవాలి అంటే, మరి ఎలా ఉండాలి నీకు తెలియాలి అంటే, ఏం చెయ్యాలి అని నీకు తెలియాలి అంటే, నీ ధర్మం ఏందో నువ్వు తెలుసుకోవాలి అంటే, నీకు అది నువ్వు సాధన చేసినప్పుడు, గురువులు చెప్పిన మార్గాన్ని నువ్వు పట్టుకొని, నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో నువ్వు ఎవరని తెలుసుకుంటావో, అప్పుడు నీకు నువ్వే ఇయన్నీ చేసేస్తావు. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నా ధర్మం ఏంది చెప్పండి? నా ధర్మం ఏంది? ఇప్పుడు నేను ఏం జేయాలి? అని అడిగితే వాళ్ళేం చెప్తారు? చెప్పండి వాళ్ళేం చెప్తారు? ఒక సమస్య అయిపోతే ఇంకొక సమస్య వస్తది. మీ జీవితమంతా సమస్యలు వస్తానే ఉంటది. ఏదో ఒక పరిస్థితి వస్తా ఉంటది. ఎవరు సాల్వ్ జేస్తారు మీకు? చెప్పండి. సో, అందుకని ఇ ఇక్కడ మనకెప్పుడైతే సత్యం తెలిసిపోతదో నువ్వు ఆత్మ అని తెలిసిపోతేనే అన్ని క్వెషన్‌కి ఆన్సర్స్ వచ్చేసినట్టే మాస్టర్స్. నువ్వు ఆత్మ అని తెలియడంలే. నువ్వు శరీరము, నేను మనస్సు, నేనిది అని నువ్వు ఆ ఒక దీంట్లో ఉండిపోతున్నావు. అందుకే నువ్వు అయ్యో! నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు సమస్యలుండయి. ఓయమ్మ నాకిదుంది, నాకదుంది అని చెప్పి నువ్వు అల్లాడిపోయి, నువ్వు భయపడిపోయేసి, దేవుడా నాకేంది, ఏంది అని చెప్పేసి మనం సతమతం అయిపోతా, అల్లాడిపోతా, మానసికంగా రుగ్మతలు తెచ్చుకొని, శారీరక రుగ్మతలు తెచ్చుకొని, ఎట్ట చేయాలి, ఏమి చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటాం మాస్టర్స్. కానీ ఎప్పుడైతే మనం మ మన ధ్యాన సాధన చేసుకొని ఆధ్యాత్మిక లో ఎప్పుడైతే పత్రిక అదే చెప్తాడు. అందుకనే ఆధ్యాత్మిక శిక్షణ చాలా అవసరం మనకి. సో, ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి. ధ్యాన శాస్త్రం తెలుసుకోవాలి. సో, జీవిత శాస్త్రం ఇయన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ మనం. సో, ఎప్పుడైతే మనము ఒక తెలుసుకుంటామో,
తెలుసుకొని ఎప్పుడైతే మనము మన గురించి మనం తెలుసుకుంటామో, ఎవరు నేనని తెలుసుకుంటామో ఇంక అన్నీ గూడా ఇంక ఏది అవసరం లేదు మాస్టర్స్. అన్నీ తెలిసిపోతదంతే. అదే బుద్ధుడు చెప్తాడనమాట. అందరూ ఎళ్తారు. నాకు పలానా ప్రాబ్లమ్, పలానా ప్రాబ్లమ్, పలానా ప్రాబ్లమ్. అన్నిటికి ఒకటి "నువ్వు మేలుకో నాయనా. నువ్వు మేలుకో. నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు మేలుకో, మేలుకో" అని. అప్పుడు శిష్యుడు అడుగుతాడనమాట. "ఏంది ప్రతిదానికి ఒకటే ఆన్సరా? ఒకామ పిల్లలు లేరంటుంది. ఒకామ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అడిగితే మీరేంది ఏమీ లేదు. నువ్వు మేలుకో. నువ్వు నిద్రిస్తున్నావంటవి. ఏంటది?" అంటే, "అవును. అంతే. అతను ఎరుకులోకొచ్చాడనుకోండి అన్నీ మాయమైపోతది. అక్కడ ఏమీ ఉండదు. ఏ సమస్య అయినా సమస్య అదే అది గదా! కాబట్టి నువ్వు సమస్యలు ఉండవనుకుంటుండవు. కానీ నువ్వు మేలుకో, నువ్వు ఎరుక తెచ్చుకో. ఎప్పుడైతే నువ్వు ఆ ఒక ఎరుకలోకొచ్చేస్తావో, ఎప్పుడైతే నీకు ఆ ఒక జ్ఞానం వస్తదో, ఇంకా ఇవన్నీ మాయమైపోతాయి. అప్పుడు నీకు సత్యం తెలిసిపోతది. ఓహ్! నాకు గాదు సమస్య, నా మనసుకే సమస్య. సో, ఈ మనసు, ఈ మనసనేది ప్రతిదానికి భయపడిపోతా ఉంటది. ప్రతిదానికి అల్లాడుతుంటది. ప్రతిదాని ఏదో ఆ ఒక మాయలో పడిపోయి, అది ఎప్పుడు గూడా మనకి అజ్ఞానం వైపు అంటే ప్రతిదీ అక్కడ ఏదో భయముందని చెప్పి మనల్ని ఎప్పుడు గూడా బెదిరిస్తా ఉంటది. అది జెయి, ఇది జెయి అని ప్రేరేపిస్తూ ఉంటది. సో, అందుకని ఈ మనసు జేసే ఈ ఒక మాయలనమాట ఇవన్నీ గూడా. సో, ఎప్పుడైతే నువ్వు ఈ సత్యం తెలుసుకుంటావో, నేను ఆత్మ పదార్థము, ఈ ఒక శరీరము, మనసు, బుద్ధి, ప్రకృతి. సో, ఎప్పుడైతే ఈ ఈ ఈ ఒక శరీరం, మనసు, బుద్ధి నుంచి నువ్వు అవతలి వైపొస్తావో, ఎప్పుడైతే నువ్వు నీవు నీ నీ గురించి నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు ఇంకా అన్నీ గూడా ఈ ఒక సృష్టిలో ఉండే ప్రతిది, యూనివర్స్‌లో ఉండే ప్రతిది తెలుసుకొని నువ్వు ఈ ఈ ఇక్కడ నువ్వు చక్కగా ఉండగలుగుతావు. ఇప్పుడు కృష్ణుడు మరి ప్రతిదీ ఆయన అన్నీ గూడా చూసుకుంటున్నాడు గదా! ఏది ఎక్కడన్నా అధర్మంలో ఉన్నా గూడా మరి ఆయన బ ఎప్పుడైతే ఇక్కడ అధర్మం పెరిగిపోతదో అప్పుడల్లా నేనొస్తాను అంటాడు. ఆ ధర్మాన్ని స్థాపించటానికి నేను ప్రతి యుగంలోనూ వస్తానే ఉంటాను అంటాడాయన. మరి అది ఎలా సాధ్యము అంటే ఆయన ఆత్మ స్థితిలో ఉండబట్టి. సో, ఎప్పుడైతే ఆత్మ స్థితిలో ఉంటావో, నువ్వు ఇక్కడ ఏమన్నా ఆ ఒక మంచి కార్యక్రమం చేయడానికి, ఆ లోక కళ్యాణం చేయడానికి ఇక్కడ మనం రాగలుగుతాం మాస్టర్స్. చేయగలుగుతాం అన్నమాట మనం. ఇప్పుడు ఇప్పుడు మనం మనసు స్థితిలో ఉన్నామనుకోండి, మన జీవితాన్నే మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. మన జీవితాన్నే మనం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ. సో, అప్పుడు ఇంకొకరికి నువ్వేం మేలు జేస్తావు? ఇప్పుడు నువ్వే నాకు సమస్యలంటున్నావు, నువ్వే నాకు బాధలంటున్నావు, నాకు కష్టాలంటున్నావు, నాకిది అంటున్నావు. నీ సమస్య నువ్వే తీర్చుకోలేనప్పుడు, వేరే వాళ్ళ యొక్క సమస్యని నువ్వెలా తీర్చగలుగుతావు? వేరే వాళ్ళకి నువ్వు సహాయం ఎలా ఎలా చేయగలుగుతావు? కాబట్టి కానీ ఎప్పుడైతే ఆత్మ స్థితిలో ఉన్నావనుకోండి, నీ గురించి నీకు తెలుసు. అప్పుడు వేరే వాళ్ళకి మనం మార్గం చూపించగలుగుతాము. కాబట్టి కృష్ణుడు మరి అక్కడ మార్గం జూపిచ్చాడు. మరి అర్జునుడికి చెప్పాడు పాండవులకు చెప్పాడు నువ్వేం చేయాలి, ఏం జేయాలి అని. మీరు గాని చేయలేదనుకో యుద్ధము నేను తీసుకుంటా ఆ ఒక కర్తవ్యం నేను జేస్తాను అంటాడాయన. సో, ఎప్పుడైతే నువ్వు చేయలేకపోతావో అప్పుడు అందుకే ఆయన ఎంతసేపటికి భీష్ముడిని అర్జునుడు అసలెంతసేపటికి చంపటంలా. ఎందుకంటే తాత గదా! ఎలా చంపుతా 10 రోజులయిపోతోంది. సైన్యమంతా నష్టమైపోతుంది. అందరూ చచ్చిపోతుండ్రు. అవతలి వైపు, ఇవతలి వైపు అంతా చచ్చిపోతా ఉండ్రు. కానీ ఇతను మాత్రం చంపటంలే. అప్పుడు ఇంక కృష్ణుడికి అర్థమైపోయింది. ఓకే. ఇతను చేయలేకపోతున్నాడు. ఇంగ 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 ఈ చూడు సైన్యమంతా నష్టపోతుంది. అందరూ నష్టపోతున్నారు. ఇంకా ఇది కుదరదు అని చెప్పేసి ఆయనే ఆ ఒక చక్రాన్ని తీసుకొని చంపడానికి ఎళ్తాడనమాట. అప్పుడు అర్జునుడు ఆపుతాడు. లేదు, లేదు, లేదు అనేసి. మరింక నువ్వు చేయటం లేదు కాబట్టి ఇక్కడ నాకు తప్పడం లేదు అనేసి. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడైతే మనం చేయలేకపోతామో అప్పుడు ఖచ్చితంగా ఆ దైవం చర్య తీసుకుంటదనమాట. ధర్మం స్థాపించడానికి. సో, అందుకే మనం సత్యం ముందు తెలుసుకోవాలి మాస్టర్స్. సత్యం తెలుసుకొని ఆ ధర్మం ఆచరించాలి.
సత్యము ఏమి అంటే ఇక్కడ అందరికీ సత్యం ఒకటే. మనమంతా ఆత్మ పదార్థము. ఈ ఆత్మకి చావనేదే లేదు మాస్టర్స్. ఇది ఎప్పుడు ఉంటదనమాట. సో, ఇది ఇక్కడికంతా గూడా తన గురించి, తన ఆత్మతత్వాన్ని గురించి, తన ఒక జ్ఞానం గురించి, తన ఒక అనంతమైన శక్తులు గురించి, తన గురించి తను తెలుసుకోవడానికి ఇక్కడికొస్తది మాస్టర్స్. సో, తెలుసుకొని ఆ పాఠాలన్నీ నేర్చుకుంటూ ఎన్నో జన్మలు ఎత్తుతూ, ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, ఎన్నో ఒక కర్మ పాఠాలని నేర్చుకుంటూ, ఎన్నో అనుభవాలను నేర్చుకుంటూ, ఎన్నో అనుభూతుల్ని నేర్చుకుంటా, దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటా సో, తన తను ఎప్పుడైతే తన గురించి తను తెలిసేసుకొనిందో, అప్పుడు తను ఆ ఒక సచ్చిదానంద స్వరూప స్థితిలో ఉంటూ, అప్పుడు తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ, తను చేయాల్సిన ధర్మాన్నంతా గూడా చక్కగా చేయగలుగుతది మాస్టర్స్. కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ సత్యం తెలిస్తే ఇంకా మన జీవితంలో నాకు సమస్య ఉంది, నాకు కష్టాలుంది అని వేరోళ్ళ మీద మనం ఆధారపడం మాస్టర్స్. సో, ఆపద ధర్మంలో పత్రి సార్ చెప్పారు. ఆపద ధర్మంలో అప్పుడు మనము అక్కడ అడగొచ్చు. హెల్ప్ అడగొచ్చు. అప్పుడు నీకు శారీరకంగా హాని జరుగుతుంది. నీకు ప్రమాదం వచ్చింది. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్లి హెల్ప్ చేసుకోవచ్చు. ఆపద ధర్మంలో నీ శరీరాన్ని రక్షించుకోవడానికి వేరే వాళ్ళు నిన్ను చంపుతున్నారు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ నువ్వు తీసుకోవాలి. సో, ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఎప్పుడు ఏమి చెయ్యాలి? ఎప్పుడు ఏమి చేయగూడదు? అనేది తెలిసేది మాస్టర్స్. లేకపోతే తెలీదు మనకి. వాళ్ళు చెప్పారు గదా! అందుకే నేను ఇంగ అనేది. సో, అందుకే ప్రతీదీ మనం ఇక్కడ కరెక్ట్‌గా అవగాహన చేసుకోవాలి అంటే, ధ్యాన సాధన చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే ఇక్కడ 3 సాధనలు చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, శాంతి సా సజ్జన సాంగత్య సాధన. ఈ 3 సాధనలు ఎప్పుడు చేస్తూ ఉండడం వల్ల, మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఎన్నో తెలుసుకోవడము, ఎన్నో అవగాహన చేసుకుంటాం. సో, దాని ద్వారా మనం చక్కగా సాధన చేసుకుంటూ, అవగాహన పెంచుకుంటూ, మనము ఎప్పుడైతే ఆ అనుభవము, అనుభవం పొందుతాం. అనుభవం పొందినప్పుడు ఇంకా మనము ఏం చేయాలో ఆ స్ట్రెంత్, ఆ ధైర్యం వస్తది. మన నుంచి, ఆత్మ నుంచే మనకు ఎప్పుడైతే అనుభవం అవుతదో, అప్పుడు ధైర్యము, ఆ ఒక శక్తి మనకొచ్చినప్పుడు, అప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఆటోమేటిక్‌గా చేస్తాం మాస్టర్స్. మన ఆ ధర్మం చేస్తూ, మనం జీవితంలో మనము ఆ కృష్ణుడు జూడండి ఎంత ఆనందంగా మరి రాముడు గాని వాళ్ళందరూ గూడా వాళ్ళ జీవితము ప్రతిదీ వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటూ చేస్తూ ఏ రకంగా ఉంటే ఆనందంగా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా జీవించి వాళ్ళు ఈ భూలోకం నుంచి వాళ్ళు వాళ్ళు ఒక లోకానికెళ్ళిపోయారు. మనం గూడా అంతే మాస్టర్స్. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో, మన గురించి మనం ఎవరైనా తెలుసుకుంటామో, అప్పుడు హ్యాపీగా మన జీవితంలో చేయాల్సింది చేస్తూ, అనుభూతులు పొందుతూ, అనుభవాల్ని పొందుతూ, నేర్చుకుంటూ, ఆ జ్ఞానం సంపాదించుకుంటూ, మన జీవితం గూడా సంపూర్ణంగా ఆనందంగా జీవించుకొని, మనం చక్కగా ఈ శరీరం వదిలేసి, మనం హ్యాపీగా మన లోకానికి వెళ్తాం మాస్టర్స్. కాబట్టి మాస్టర్స్ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు, మరి ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, మరి ఎస్పెషల్లీ జూమ్ నిర్వహిస్తున్న మరి సరిత మేడంకి అందరికీ గూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, వాణి గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.